హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మల్యకల్. సో నిఖిల్ గురించి చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయండి. తనైతే చాలా రకరకాల ఫిలిమ్స్లో రకరకాల వెబ్ సిరీస్తో చాలా అంటే చాలా బిజీ అయిపోయాడనే చెప్పాలి. సో ఎప్పుడు కూడా ప్రతి మంత్లో ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది నిఖిల్ గురించి. ఎక్కడా తను రిలాక్స్ అనేది లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేసే వ్యక్తి నిఖిల్ అని చెప్పుకోవడంలో అస్సలు సందేహమే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఎవరు పట్టినా కొద్దిగా రిలాక్స్ అవ్వడం కానివ్వండి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కాస్త చిల్ అవ్వడం, సో ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా ఏదన్నా టూర్కి వెళ్ళడం అని ఇలా చేస్తూ ఉన్నారు చాలామంది కూడా. బట్ నిఖిల్ మాత్రం ప్రతిసారి కూడా ప్రతి ప్రాజెక్ట్లోనూ తనే కనపడుతూ, అంటే తనదైన స్టైల్లో తను కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయడం కానివ్వండి, అలాగే తన ఆడియన్స్ని ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేయడము, అలాగే డ్యాన్సెస్తో కానివ్వండి, అలాగే వెబ్ సిరీస్తో సినిమాలతో చాలా బిజీ అయిపోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అందరూ అనుకోవచ్చు డబ్బు కోసం ఇంత చేస్తున్నాడా, కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది కష్టపడుతున్నాడు కాబట్టి సపోర్ట్ చేద్దామనే వాళ్ళు ఇంకొంతమంది. ఇలా ప్రతి ఒక్కరి దృష్టి వేరే వేరే విధంగా ఉంటుంది కదా. ఏది ఏమైనప్పటికీ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే గొప్పవాడైతే అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ మంచి పేరుని అలాగే మనీని కూడా సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే తనైతే ఇప్పుడు కన్నడలో ఒక మూవీ అయితే చేస్తున్నాడు. మరి ఆ కన్నడ మూవీ కోసం కూడా ఇప్పుడు అంతా రంగం అయితే సిద్ధమవుతుంది. ఆ ఫొటోస్ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక నిషిద్ధి ప్రొడక్షన్స్లో అంటే ఇండీ ఫిలిం ప్రీమియర్ అనేది కూడా రిలీజ్ అవబోతుంది. సో ఆ యొక్క ప్రొడక్షన్లో కూడా తను ఒక సినిమా చేస్తున్నట్టు హింట్స్ అయితే వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్కి వచ్చేసరికి అజ్ఞాత నాయకుడు అనే వెబ్ సిరీస్ అయితే బాగా రన్ అవుతుందంట. అలాగే అది కూడా క్విక్ టీవీ యాప్ అనే దాంట్లో ఈ యొక్క వెబ్ సిరీస్ని వీళ్ళు లాంచ్ చేసేసారు. ఇక 1 to 45 ఎపిసోడ్స్ దాంట్లో మీరు కంటిన్యూస్గా చూడొచ్చు. నిఖిల్ని వేరే వేరే డిఫరెంట్ జోనర్లో, అంటే తను కొన్నిసార్లు హీరో గెటప్స్ కానీ, కొన్నిసార్లు విలన్ గెటప్స్ కానీ, అలా రకరకాల దాంట్లో తనని చూడాలి అని అంటే ఈ అజ్ఞాత నాయకుడు అనే ఒక వెబ్ సిరీస్లో తను డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఆ క్విక్ యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అయితే చూడొచ్చంట. ఇక ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వెబ్ సిరీస్ని ఫాలో అవ్వాలనుకుంటే క్విక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి. ఇక ఆ అజ్ఞాత నాయకుడు అనే ఒక వెబ్ సిరీస్లో తనైతే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే కోపంగా అలాగే కొద్దిగా రఫ్ లాగా ఉన్నాడు. మరి చూడాలి. ఆ వెబ్ సిరీస్ గురించి ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. మరి ఎలా ఉందో ఆ లుక్ కానివ్వండి, ఆ వెబ్ సిరీస్ అసలు ఏంటి అనే దాని గురించి కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక తన గురి ఇంకా ఏ వైపు వెళుతుందో అనేది చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. బట్ తనైతే ఆల్రెడీ సువర్తపురం స్టూడెంట్స్ ఏదో ఒక ఫిలిం అయితే చేస్తున్నాడు కదా. ఇక కన్నడలో కూడా ఒక మూవీ అయితే చేస్తున్నట్టు హింట్స్ అయితే వచ్చేసాయి. చూడాలి ఏ సినిమా ఎలా ఉండబోతుందో, ఏ గెటప్స్తో మన ముందుకు రాబోతున్నాడు అనేది. ఇక కొన్ని వెబ్ సిరీస్ అయితే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తనకైతే మంచి హిట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మంచి ఆపర్చునిటీస్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ తనని ఏ విధంగా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారో, మీరు ఏ గెటప్ని నిఖిల్లో ఇష్టపడతారో, హీరోనా లేకపోతే విలనా లేకపోతే ఇంకేదైనా అనేది కమెంట్ అయితే చేయండి ప్లీజ్. నాకు తెలిసిన వెంటనే మీకు ప్రతి ఒక్క అప్డేట్ని చెప్పేదానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ కూడా కొడితేనే కదండి వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది మన ఛానల్. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఏ పోస్ట్ పెట్టినా కనీసం ఒక లైక్ అలా చేస్తే కనీసం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.